ప్రస్తుతం వానుడు ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపుతున్నాడు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయి. వాతావరణ మార్పులకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ప్రధాన కారణమంటున్నారు సైంటిస్టులు. మొత్తం మీద మండిపడుతున్న ఎండలను ప్రజలకు ఠారెత్తిపోతున్నారు. కిందటి నెల నుంచే దేశవ్యాప్తంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సూర్యుడు మహోగ్ర రూపం చూపిస్తున్నాడు. ప్రస్తుతం 37 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశ ప్రజలకు వాతావరణ విభాగం ఐఎండీ మరో చేదు కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఈసారి వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. కాగా ఐఎండీ నివేదికల ప్రకారం గడిచిన 124 ఏళ్ల భారత చరిత్రలో అత్యంత పొడి వాతావరణం నెలకొన్నది ఈ ఫిబ్రవరి నెలలోనే. గత 2 ఏళ్లుగా మన దేశంలో హై టెంపరేచర్లు నెలకొంటున్నాయి. ఉష్ణోగ్రతలు ఇంతగా పెరగడానికి కారణం వాతావరణంలో సంభవిస్తున్న పెను మార్పులే అంటున్నారు సైంటిస్టులు. ఇదిలా ఉంటే వడగాల్పుల ప్రభావంతో రాబోయే రోజుల్లో భారతీయులు సగటు ఆయుర్దాయం తగ్గే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. వాతావరణ మార్పులకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ప్రధాన కారణమంటున్నారు సైంటిస్టులు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైన నిలిచిపోవడం. భూమి మీద నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్ళిపోవాల్సిన సౌరశక్తిని గ్రీన్ హౌస్ వాయువులు గ్రహించుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. దీని ఫలితంగా వాతావరణం మనం ఊహించినంత వేడెక్కుతుంది. గ్రీన్ హౌస్ వాయువుల్లో నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్ చాలా ముఖ్యమైనవి. అయితే నీటి ఆవిరి వాతావరణంలో కొన్ని రోజుల పాటే ఉంటుంది. ఇక రెండోది కార్బన్ డయాక్సైడ్. ఇది వాతావరణంలో చాలా కాలం పాటు ఉంటుంది. శిలాజ ఇంధనాలను మండించడం వల్లే అత్యధికంగా కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ప్రస్తుత భూతాపాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే 50 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తీవ్రమైన వడగాల్పులు, నిప్పులు కురిపించేటువంటి ఉష్ణోగ్రతలు ఇక నుంచి 10 ఏళ్లకోసారి వస్తాయంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. అంతేకాదు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అనేక పచ్చటి ప్రదేశాలు కాలక్రమంలో ఎడారులుగా మారే ప్రమాదం ఉందంటున్నారు సైంటిస్టులు. దీనికి అడ్డుకట్ట వేయకపోతే చివరకు ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.